గురుగారు, అష్టాదశ పురాణాలలో గరుడ పురాణం కూడా ఒకటి కదా. ఈ గరుడ పురాణాన్ని ఎవరికి ఉపదేశించారు? గరుడ పురాణాన్ని గరుత్మంతుడికి శ్రీమన్నారాయణమూర్తి ఉపదేశించినట్లుగా ఆ గ్రంథాదిలోనే చెప్పబడి ఉన్నది. గరుడ పురాణం అనగానే 16 అధ్యాయాల మహాగ్రంథం ఇది. ఈ గ్రంథంలో అనేక ధర్మశాస్త్ర రీతులన్నీ చెప్పబడి ఉన్నాయి, నియమాలన్నీ చెప్పబడి ఉన్నాయి. 9వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు మరణం అనంతరం కలిగేటటువంటి వివిధ దశలను వర్ణించేటటువంటి క్రమాలు ఉన్న కారణం చేత గరుడ పురాణం అంటే మృతి లేదా మరణించిన వారికి మాత్రమే సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేక అధ్యాయాలతో కూడుకున్నది. ఇంటిలో ఉంచుకోరాదు, గరుత్మంతుడు శ్రీమన్నారాయణమూర్తి వారి ఇరువురి మధ్యన ఉండే సంభాషణ మనం చదవరాదు, ఇలాంటి భయాలన్నీ అనేకులలో ఉన్నాయి. ఇంటిలో కూర్మ పురాణం, స్కంద పురాణం, పద్మ పురాణం ఎలా భద్రపరుచుకుంటామో అదేవిధంగా గరుడ పురాణాన్ని కూడా భద్రపరుచుకోవచ్చు, ఏ సందేహం లేదు. గరుడ పురాణం మొదటి 4 అధ్యాయాలలో సాంఘికపరమైన సమాజ ధర్మాలు వర్ణింపబడి ఉన్నాయి. అద్భుతమైన ధర్మం ఒకటి ఏముంది అంటే, తండ్రి గారు ఎదరగా కుమార్తె నెత్తి దువ్వుకోరాదు, నిద్రించరాదు, భోజనం చెయ్యరాదు. నా శ్లీలంకి ఈర్తయేదేత, ఇంత కఠినమైన వాక్కు ఎందుకు అంటే, తండ్రి గారు అయినప్పటికీ కూతురు అయినప్పటికీ సమాజం ఈ రూపంలో మహిళను ఔన్నత్యం గల స్త్రీగా సమాజానికి దృష్టాంతం చూపించేటటువంటి గొప్ప విదుషీమణిగా చిత్రించేటటువంటి సందర్భంలో ఈ నియమాన్ని సూచించింది. తలదువ్వుకుంటే తండ్రి గారిపైన నిర్లక్ష్యం కనిపిస్తుంది, అలాగే సౌందర్య భావన తనలో ప్రకటితమవుతుంది, అలా కూడా చెయ్యకూడదు. ఇలాంటి ధర్మాలన్నీ కూడా గరుడ పురాణంలో ఉన్నాయి. 8వ అధ్యాయం నుంచి మరణించిన అనంతరం వచ్చేటటువంటి వివిధ దశలను గరుత్మంతులకు శ్రీమన్నారాయణమూర్తి స్వయంగా వివరించినట్లుగా ఈ పురాణం ఉన్నది కనుక ఈ పురాణం గరుడ పురాణం అన్న పేరిట ప్రశస్తి. 18 పురాణాలను ఇంటిలో పెట్టుకొని తప్పకుండా చదవచ్చు. కేవలం గరుడ పురాణమే పెట్టుకొని కేవలం గరుడ పురాణమే ప్రతిరోజు చదువుతూ ఉంటాను అనడం మట్టుకు సవ్యం కాదు.